మీ అండదండలతో మీ ఆశీర్వాదంతో ఈ రోజు నేను ధైర్యంగా నిల్చొని మీ ముందు ఈ సహకారం నేను జన్మజన్మలో మర్చిపోలేను. ఏ రోజైతే నేను పార్టీ విడిచిపెట్టాను మీ అందరూ కొన్ని వేల ప్రజలు నాతో కూడా పార్టీ విడిచిపెట్టారు నా కోసం అంటూ. అందుకే ఎప్పుడూ మీ అందరికీ నేను రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ జిల్లాను తీర్చిదిద్దాను మీ అందరికీ తెలుసు. నాకంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు ముందుగా అయ్యారు, కానీ ఈ జిల్లా కోసం ఏ ఎమ్మెల్యే ఏమీ చేయలేదు. నా తర్వాత కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ జిల్లా కోసం ఎవరు ఏమీ చేయలేదు. ఈరోజు ధైర్యంగా నేను చెప్పగలను, ఈ ప్రతి ఒక్క రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరి నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ప్రతి ఆఫీసు గంజంలోనే ఉండేది. నేను ఎమ్మెల్యే తరఫున ప్రతి ఆఫీసు ఇక్కడ మన జిల్లాకు తేవడం జరిగింది. ఎంతో డెవలప్ చేశాము. మీ అందరికీ తెలుసు, మనకి వంశధార నది, మహేంద్ర అనే 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదుల్లో ఆంధ్ర గవర్నమెంట్ మిడియాపూర్ దగ్గర నుండి నీరు పలాస వరకు తీసుకెళ్ళిపోవడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తుంది. అప్పట్లో ఆందోళన చేసాం, అందరం స్ట్రైక్ కూడా చేసాం. చేస్తే కమ్మాపూర్ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయ్యి సుమారుగా 18 సంవత్సరాలు అవుతాయి, ఇంతవరకు ఇంకా కంప్లీట్ కాలేదు. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు తగిలితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, కానీ దాని ఛానల్ సిస్టమ్స్ ఇంతవరకు అవ్వలేదు. ఇది ఓడిపోయిన తర్వాత ఆగిపోయింది. కుసాగి ట్రాక్ పల్లాకిండి మున్సిపాలిటీకి డంబాపూర్ నుంచి నీరు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ డంబాపూర్ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ కాకుండా ఆంధ్ర ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పల్లాకిండి వాళ్ళకి తాగడానికి నీళ్ళు కూడా తాగడానికి కష్టమైపోతాను. అందుకే మీకు మాటిస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయితే తప్పకుండా డంబాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అలాగే వంశధార మీద కాకగడ్డ ప్రాజెక్ట్ ఒకటి తయారవుతుంది. మీ అందరికీ తెలుసు. ఆ కాకగడ్డ ప్రాజెక్ట్ కానీ తయారైతే ఆ నీరు ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఆంధ్రాకి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో నేను చాలాసార్లు అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యే చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించేటప్పుడు అప్పుడు